అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పురాతనం కాలం నాటి వంట అండి. ఇది మా నానమ్మ వాళ్ళ అమ్మగారు అలా చేసేవారంట అండి. మాకు చిన్నప్పుడు చేసి పెట్టేది ఎక్కువగా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేయచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న చిన్న అకేషన్స్ కానీ అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ముందుగా ఒక చిన్న కప్పుతోనే గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేను కొద్దిగానే చేసి చూపిస్తున్నాను. తీసుకున్న తర్వాత ఒక్క చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేసుకున్న తర్వాత ఈ పొడి పిండిని ఇలా కలుపుకొని తగినన్ని నీళ్లు వేసుకొని ఇలా పిండిని కలుపుకోవాలి ముద్దలాగా. ఈ పిండి లూజ్గా ఉండొద్దండి, సాఫ్ట్గా ఉండొద్దు, కొద్దిగా గట్టిగా ఉండాలి. మీడియంగా ఉన్నా సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చేయండి. జస్ట్ 2 వేళ్ళ మధ్యలో జస్ట్ చిటికెడంతా ఇలా తీయాలి పిండి అంతే. తీసి ఇలా 2 ఫింగర్స్ మధ్యలో ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా అడ్డంగా అయినా చేయొచ్చు, ఇలా పొడవుగా అయినా చేయొచ్చండి. ఏ విధంగా అయినా చేయొచ్చు. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. లేదా మీరు ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మామూలుగా ఇది టీవీ చూస్తూ అయినా చేసి పెట్టుకోవచ్చండి. టీవీ చూసినప్పుడు కానీ ఎప్పుడైనా అలా కూర్చున్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకోవటం కొద్దిగా పని కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. లేదా ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఇంకొక చేతి పైన జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి. ఈ ఫింగర్స్కి పొడి పిండిని మీరు ఒకవేళ అతుక్కున్నట్టు అనిపిస్తే పొడి పిండిని ఇలా ఫింగర్స్ కనుక్కొని ఇలా చేస్తే సరిపోతుందండి. ఈజీగా అయిపోతుంది. ఇలా చేయటం కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా చిన్నగా అయినా చేసుకోవచ్చు. కొద్దిగా ఇలాగే చిన్నగానే చేసుకోవాలండి, పెద్దగా చేయొద్దు. చాలా చిన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకొని వీటిని ఎండబెట్టుకొని అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కానీ నేను వెంటనే చేసి చూపిస్తున్నాను. అలా అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలాగే వెంటనే అయినా చేసుకోవచ్చండి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉండాలి. అన్నీ ఇలా చేసి పెట్టానండి. నాకు అన్నీ ఇలా చేయటానికి ఒక 15 నిమిషాలు అలా పట్టింది అంతే. ఇలా చేసుకున్న తర్వాత ఇవి ఎండబెట్టైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఈ స్వీటు. నేనైతే ఇవి పచ్చివైనా ఇలాగే చేసేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ బాగుంటాయండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని నీళ్ళు దీనికి మెజర్మెంట్స్ ఏముండేయండి, అవి ఉడకటానికి వేసుకోవాలి. నేను అందాజగా ఒక 2 కప్పుల వరకు నీళ్ళు వేసానండి. వేసుకొని ఇవి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. వేయగానే కలపొద్దండి. అవింతలవే ఇలా విడివిడిగా అయిపోతాయి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా గట్టిపడే వరకు మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువగా అనిపిస్తే ఆ నీళ్ళు వార్చేయచ్చు. ఇప్పుడు దీంట్లో 1.25 కప్పు బెల్లం వేస్తున్నానండి. మీరు చక్కెర అయినా వేసుకోవచ్చు. చక్కెర అయితే తక్కువ వేసుకోవాలి. నేను బెల్లం కాబట్టి 1.25 కప్పు వేశాను. ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెయ్యి వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఉడికించుకోవాలి. ఇది ఇలా బెల్లంలో మంచిగా ఉడికిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ కదా, కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మీరు 2, 3, 4 విధాలుగా చేసుకుంటారండి. జస్ట్ వీటిని ఉడకబెట్టేసి ఆ నీళ్లు వాడ్చేసి దాంట్లో చక్కెర వేసుకొని తినేయటమే. లేదా అలా కాకుండా ఇలాగైనా తినేసేయచ్చు. లేదా ఇవి ఒక బౌల్లో వేసుకొని కాచి చల్లార్చిన మిల్క్ వేసుకొని తినేసేయటమేనండి. ఏ విధంగా అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ స్వీట్ పేరు నేనైతే మర్చిపోయానండి. మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.